హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వామిక ఈషారెడ్డి బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో దేవుణ్ణి చేసుకున్నాం. ఎలా చేశానో వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో వచ్చేసి వెడ్నెస్డే తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు పెద్దేవరం చేసుకున్నాం. ఈ దేవుని గురించి చాలా మందికి తెలియదు. ఈ పెద్దేవరంను తొలి ఏకాదశికి ముందైతే చేస్తారు. ఆదివారం, బుధవారం, గురువారాల్లో చేస్తారు. తల స్నానం చేసి దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బియ్య పిండి రొట్టెలు అయితే చేస్తున్నా. కొందరైతే గోధుమ పిండి, జొన్న రొట్టెలు కూడా చేస్తారంట. పిండిలో కొంచెం ఉప్పు వేసి వేడి వాటర్ పోసి కలుపుకొని చేసుకోవడమే. పెద్దగా చేస్తే ఇంట్లో తినే వాళ్ళు ఎవరు లేరని ఇలా చిన్నగానైతే రొట్టెలు చేసి పెట్టాను. బియ్య పిండితో రొట్టెలు అస్సలు చేయరాదు. ఒక సైడ్ చేస్తుంటే ఇంకో సైడ్ అయితే పిండి పగిలిపోతుంది. ఇలా చేతిపైన చిన్నగా చేసి అయితే కాల్చాను. బియ్య పిండి రొట్టెలు చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మా అత్తయ్య అయితే బియ్యపిండి రొట్టెలు చాలా బాగా చేస్తారు. ఎప్పుడైనా వీడియో తీసి అయితే చూపిస్తా. ఈ దేవుని 5 సంవత్సరాలకు ఒకసారి మేకతో నైట్ చేస్తారు. ఈ దేవుని నైట్ స్టార్ట్ చేసి మార్నింగ్ వరకు కొలుస్తూనే ఉంటారు. నైట్ మొత్తం మెలకువతో ఉండాలి. నాకు ఈ దేవుని గురించి ఎక్కువ తెలియదు. నాకు మ్యారేజ్ అయినాకనే ఎలా చేయాలి ఏంటిది అనేది తెలుసుకున్నాను. ఈరోజు చెట్లకు కొంచెం తక్కువగా పూలు పూసాయి. మా చెట్లకి అక్కడక్కడ కాస్త తోటకూర అయితే పెరిగింది. కొంచెం తోటకూర ఆకులు అయితే తెంపుతున్నా. ఈ దేవునికి మెయిన్గా తోటకూర ఖచ్చితంగా పెడతారు. ఏది పెట్టినా పెట్టకపోయినా కూడా తోటకూర రొట్టెలు ఖచ్చితంగా పెట్టాలి. అంటే కొందరు పెసరగారెలు కూడా చేస్తారంట. మన ఇష్టం, మన ఓపిక కొద్దీ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా దేవుణ్ణి చేసుకునేటప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనకు తెలియనిది ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తారు, ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తారు కదా. అందుకే అలా పెద్దవాళ్ళు ఉంటే మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇంట్లో పని సరిపోతుంది. అసలు టీనే తాగలేదు. పాల మీద మేగడైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక ఈ బాక్స్ అయితే నిండింది. నెయ్యి చేయాలి. అన్నీ రెడీ చేసుకునేదాకా టీ తాగద్దు అనుకున్నాను. కొంచెం హెడేక్గా ఉంది. టీ అయితే పెట్టుకుంటున్నా. టీ అయితే తాగేసి తోటకూర కర్రీ కూడా చేసేసా. అన్నీ రెడీ చేసుకొని దేవునికి దీపం వెలిగిస్తున్నా. ఈ దేవునికి జాజుతో ఫస్ట్ మొత్తం అంతా అలుకుతారు. తర్వాత ఇలా పసుపు, కుంకుమ, బియ్య పిండితో బొట్లయితే పెడతారు. ఇలా తొలి ఏకాదశికి హోలీ పండుగకైతే ఇలా చేసుకుంటారు. మధ్యలో ఎప్పుడు చేయరు. నేను చేసుకున్న రొట్టెలు తోటకూర ఒక మోదుగాకులో పెట్టి కింద ఇలా ప్లేట్ అయితే పెట్టి అయితే దేవునికి నైవేద్యంగా పెడుతున్నాను. ఈ దేవుణ్ణి అలికేటప్పుడు పట్టుకుని జరపడం, లేపడం అస్సలు చేయొద్దు. పక్కకు ఒక చిన్న కుండలాగా ఉంటుంది. దాంట్లో దేవుడి ప్రతిమ అయితే ఉంటుంది. దాన్ని అస్సలు టచ్ చేయొద్దు. ఇలా ఈ దేవుడిని ఎక్కువగా కిచెన్లోనే పెట్టుకుంటారు. మనం ఇంట్లో ఏమైనా వంటలు చేస్తుంటే దేవుడు చూస్తాడంట. ఇలా స్టవ్కి ఎదురుగానే పెట్టుకోవాలంట. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి. ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ కోడిని అయితే కట్ చేసాము. చికెన్ ఫ్రై కూడా చేసేసా. రైస్ కూడా అయ్యింది. అన్నం కూర అయినాక ఒక పేపర్ ప్లేట్లో ఫస్ట్ దేవునికి అయితే పెట్టి తర్వాత మనమైతే తినాలి. ఇలా ఈరోజు పెద్ద దేవునికి అయితే చేసుకున్నాము. కాసేపు అలా పడుకొని లేచేసరికి బయట వర్షం అయితే పడుతుంది. చాలా రోజులు అవుతుందని పాప్కార్న్ అయితే చేశాను. మా వారు నేను కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నాం. నాకు పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని వెళ్తా. టైంపాస్గా తినొచ్చు. మా వామికతో కాసేపు అయితే ఆడుకున్నాను. ఇప్పటికైతే ఇంతకీ నా వీడియో ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.